హలో హాయ్ అండి. ఈరోజు వచ్చి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా చికెన్ ముందు బాగా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్టు పసుపు పొడి వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. చికెన్ బాగా ఉడికేంతవరకు దీంట్లోనే మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, బిర్యానీలు వేస్తారు కదండి, అవన్నీ వేసుకోవాలి. మసాలాలు పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లోనే. చూడండి, ఇట్లా చేయడం వల్ల మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టంగా తింటారండి. లేకపోతే మనం డైరెక్ట్గా అట్లా వేస్తే ముక్క చప్పగా ఉంటుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు. అందుకని ముందుగా నేను ఇలా చేస్తాను. తర్వాత ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఆయిల్ వేసేసి ధనియాల పొడి, మిరప్పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్ని పొడులు వేసి బాగా చూడండి మిక్సింగ్ చేసి కలబెట్టేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కన వచ్చేసి రైస్ కడిగి పెట్టుకొని ఇలా బియ్యం పొంగొచ్చేంత వరకు హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ కడాయిలో వచ్చి ఇలా ఆనియన్స్ రెడ్గా వచ్చేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. అలాగే హాఫ్ బాయిల్ అయినాక ఇలా తీసేసి ఇలా అన్నం అంతా నీళ్ళన్నీ వాటర్ అంతా తీసేయాలండి. ఇట్లా వడగట్టుకోవాలి. పక్కన చికెన్ ముక్కలు ఉడికినాయి కదండి, అవన్నీ తీసేసి ఇట్లా సగం వచ్చేసి చికెను, సగం వచ్చేసి రైస్ వేసుకొని సగం హాఫ్ అది హాఫ్ ఇది వేసేసి ఇలా చేసుకోవాలండి. లేయర్ బై లేయర్ వేసుకోవాలి. అలాగే వచ్చేసి ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచాలండి. ఫైనలే చూడండి ఎలాగుందో. రైసు బాగా ఉడికింది, ముక్క కానీ రైస్ కానీ చాలా బాగా వచ్చింది. చూడండి ఎలాగుందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా బాబుకి పెట్టాను, బాగుందని చెప్పాడు. చూడండి ఎలా అంటున్నాడు. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఓకే అండి, మీకు నచ్చితే లైక్